Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరణం తర్వాత పెరిగిన ముద్రగడ క్రేజ్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించినా ఇంకా రాజకీయంగా జీవించి ఉన్నారు. ఆయనను సొంతం చేసుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. ముద్రగడ పద్మనాభం నామం జపించలేకుండా అన్ని పార్టీ కాపు నేతలు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం మృతి చెందిన తరువాత ఆయనపై కాపు సామాజిక వర్గంలో సానుభూతి పెరగడమే అందుకు కారణం. ముద్రగడ పద్మనాభం మరణించే ముందు వైసీపీలోనే ఉన్నారు. దీంతో ఆయన మావాడే అంటోంది ఫ్యాన్ పార్టీ. కానీ ముద్రగడ పద్మనాభం అందరివాడు అంటోంది టీడీపీ. ఆయన బాటలోనే నడుస్తామని టీడీపీ కాపు సామాజిక వర్గం నేతలు అంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాలలో ముద్రగడ పద్మనాభానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పార్టీలు మారవచ్చు, ఆయన అనుకున్న ప్రకారమే నడవచ్చు. కానీ కాపు సామాజిక వర్గం కోసం అనేక సార్లు పదవులను సైతం తృణప్రాయంగా వదులుకున్నారన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ముద్రగడ పద్మనాభం మృతి తరువాత ప్రతి జిల్లాలో సంతాప సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఎవరికి వారే ముద్రగడ కాపుల ప్రయోజనం కోసం చేసిన ఉద్యమాలను గుర్తు చేసుకోవడమే కాకుండా ఆయనను తమ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ముద్రగడ సంస్మరణతో కాపు సామాజిక వర్గాన్ని మంచి చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ముద్రగడ కాపులకు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ముద్రగడకు వీరాభిమానులున్నారు. ఆ మాటకొస్తే వంగవీటి రాధా తరువాత అంతగా కాపులను ప్రభావితం చేసిన నేత ముద్రగడ పద్మనాభం మాత్రమే. అందుకే ఆయన మావాడే అంటూ చెప్పుకొని వచ్చే ఎన్నికలలో రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన తరువాత ఆయనకు పార్టీలకు అతీతంగా కిర్లంపూడికి వచ్చి నివాళులు అర్పించారు. అంతేకాదు తర్వాత కూడా ఆయన సేవలను జనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో టీడీపీ, వైసీపీలు ప్రధానంగా పోటీ పడుతుండటంతో ముద్రగడ మృతి చెందిన తరువాత ఆయన మరింతగా జనానికి చేరువయ్యారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ముద్రగడ సానుభూతి పరుల ఓట్లు ఎవరు సొంతం చేసుకుంటారన్నది ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది.